పిల్లలు చెప్పే ప్రసంగాలలో, పిల్లలు చెప్పే మాటలలో, పిల్లలు మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయం ఉండాలే తప్ప ఇటు ముదిరిపోయిన బెండకాయరా అని అలాంటి ప్రసంగాలు నేర్పించకూడదు. చాలామంది అలా చేస్తుంటారు. పెద్ద పెద్ద కబుర్లు, ఏవో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, అవన్నీ నేర్పించకూడదండి. లోకం నేర్పించేది అది. మీ పిల్లలు మాట్లాడితే ప్రజలు ప్రజ్ఞకు, ప్రత్యుత్తరములకు విస్మయం ఉండాలి. ఈ కూడా చిన్నగా ఉంటాడే కానండి గొప్ప పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అన్నారంటే దారి తప్పించారు. దేవుడు ఎంత చక్కగా పెంచుతున్నాడేటండి. దేవుని ఆశ్చర్య కార్యాలు అంటే ఏంటండి? అసలు ఆశ్చర్యం ఏంటండి? నిజంగా ఇది ఆశ్చర్యం. నువ్వు ఇద్దరు పిల్లల్ని పెంచకపోవడం ఇది కూడా పెద్ద ఆశ్చర్యం. ఆ పిల్లల్ని సండే స్కూల్కి తేకపోవడం ఆశ్చర్యమే. ఆ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని నేర్పించకపోవడం ఆశ్చర్యం. ఇది 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 ఇలాగ అయిపోయింది, ఆశ్చర్యం అయిపోయింది. ఇది వీళ్ళు 2వ ఏకం 3వ ఏకం ఇవన్నీ బాబా ఎంత బాగా చెప్తారు అవన్నీ. ఏవి వాక్యాలేవి? ప్రజ్ఞ ప్రత్యుత్తరములు ఇచ్చేటటువంటి వాక్యాలేవి?